నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ పోరు తారస్థాయికి చేరితే రోజు రోజుకు ఆధిపత్య పోరులో ఇరు పార్టీల నాయకుల కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉప్పు నిప్పులా మండిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యపై అనుచరులపై తాజా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనుచరులు స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వెంకట్రావు అనుచరుడిపై వీరయ్య అనుచరులు దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇక్కడి వరకు అనుచరుల మధ్య గొడవ వారి మధ్య ఉన్న తాజాగా ఇదే ఘటనపై ఎమ్మెల్యే వెంకట్రావు స్పందిస్తూ తన అనుచరులపై భౌతిక దాడికి పాల్పడిన వీరయ్య అనుచరులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్వయంగా పోలీసులను కోరారు. దీంతో ఇరువురు నాయకులు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. గత వారం సోషల్ మీడియాలో ఇరు వర్గాల వారు పరస్పరం తమ నాయకులపై వివాదాస్పద పోస్టులను పెట్టుకోవడంతో ఈ వివాదం మొదలైంది. సాయంత్రం భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారు రమ్మన్నారు. మేము ఆల్రెడీ 5వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది చిన్న యేసు మీద. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో అంతకుముందు ఉదయం ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే గారిని కించపరిచినట్టుగా మాట్లాడినందుకు ఆయన వీరాభిమానిగా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన దాన్ని చూసి చాలా బాధతో నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో కూడా నేను ఎటువంటి తప్పుడుగా నేను పెట్టలేదు. అయ్యా గౌరవ వీరయ్య గారు, మీరందరూ వచ్చి కలిసి పనిచేస్తే, మీరందరూ వచ్చి వీరయ్య గారు మీరు కలిసి పనిచేస్తే భద్రాచలంలో పార్టీ ఇంకా బలపడుతుంది. కార్యకర్తలు నాయకులకి గందరగోళ పరిస్థితులు సృష్టించకుండా ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకొని పోతూ ఉంటే, మాకు కూడా ముఖ్య కార్యకర్తలుగా మమ్మల్ని మీటింగ్ పెట్టినప్పుడల్లా మనకి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మనకి ముఖ్యం. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఎవరు కూడా దయచేసి విభేదాలు పెట్టుకోవద్దు.